2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రాజెక్టుకు కేంద్ర సహకారం ఉందని, మోడీ చేతుల మీదుగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ముంబైలో ఘోర ప్రమాదం తర్వాత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సబర్బన్ రైళ్లలో ప్రయాణికులు భద్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని రైళ్లు పెట్టెలకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఇటు సోమవారం జరిగిన ప్రమాదంలో 5గురు ప్రయాణికులు జారి మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని మండిపడ్డారు. ఏమిటి ఈ భాష, ఏమిటి విపరీత ప్రదర్శన అంటూ వైసీపీ నేతల తీరుపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఒక పథకం ప్రకారమే లొంగిపోయారని, సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని తక్షణమే ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెలాఖరుకు తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు లోగో కూడా ఆవిష్కరించనున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు పసుపు బోర్డు కేంద్రం ప్రకటించింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను అమలు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు కేటాయించారు. తెలంగాణలో రేషన్ పంపిణీ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తామని ప్రకటించడంతో రేషన్ తీసుకునే క్రమంలో పలువురు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో గడువు పెంచడంతో పాటు 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అమరావతి రాజధానిగా ఉండడం గర్వకారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. రాజధానికి వ్యతిరేకంగా డిబేట్లు పెట్టి మాట్లాడడం అవమానకరమని, మహిళలను అవమానించడంపై జగన్, భారతి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. తిరుమల వాహన తనిఖీ కేంద్రం వద్ద కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు ఏకంగా ఎయిర్ పిస్టల్ తీసుకురావడంపై తనిఖీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పిస్టల్తో పాటు టెలిస్కోప్ కూడా తీసుకొచ్చాడు. అయితే కొండపైకి అనుమతి లేదని చెప్పడంతో భక్తుడు వెనుదిరిగి వెళ్లాడు. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ధరలను భారీగా పెంచేసింది. దాదాపు 20% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రయాణికులతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచింది. ఆర్డినరీ పాస్ ధరను 1400 రూపాయలకు, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1600 రూపాయలకు, మెట్రో డీలక్స్ పాస్ ధరను 1800 రూపాయలకు పెంచింది. ఉక్రెయిన్తో కొనసాగుతున్న సంఘర్షణలలో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. తమ వాయుసేన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు ప్రతిగా మాస్కో కఠినంగా స్పందిస్తోంది. గత 3 ఏళ్ల యుద్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 479 డ్రోన్లు, 20 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడినట్లు కీవ్ వాయుసేన వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడులు ప్రధానంగా మధ్య పశ్చిమ ఉక్రెయిన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని అమరావతికి తరలించారు. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తనను అరెస్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదని కొమ్మినేని వ్యాఖ్యానించారు. విజయవాడ సాక్షి కార్యాలయంపై అమరావతి మహిళల దాడి చేశారు. సాక్షి బోర్డును తొలగించారు. కోడిగుడ్లు విసిరారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు గేటు కూడా ఎక్కారు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యాజమాన్యం కార్యాలయానికి తాళం వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కనిపించకుండా పోయిన భార్య సోనం పోలీసులు ఎదుట లొంగిపోయారు. విచారణలో భర్తను చంపించింది తానేనని చెప్పింది. ఈ మొత్తం ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా స్పష్టం చేశారు.
తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనం కిరాయి హంతకులను నియమించినట్లు నిర్ధారించారు. పాకిస్తాన్ స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసారా న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా కేసు జూన్ 23వ తేదీన తిరిగి విచారణకు రానుంది. అయితే ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపడం ఇది రెండోసారి.